శ్రీ లలితా సహస్రనామములు ప్రారంభించడంతోనే అమ్మవారి యొక్క రూప సౌందర్యాన్ని వర్ణించే ముందు ఒక దివ్యమైన 3 నామములుతోనే ప్రారంభమవుతూ ఉంటాయి. అవి ఏమిటి అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నిగుండ సంభూత, దేవకార్య సముద్యత. అంటే అమ్మవారు ఎందుకు ఉద్భవించారు అంటే దేవతల యొక్క కార్యాన్ని చేయడానికే వచ్చినది. ఆ రహస్యం అక్కడ ఏం చెప్తుంది? ఏం చెప్తున్నారు అంటే ఆవిడ శ్రీమాత, జగన్మాత ఆవిడ అని చెప్తున్నారు. తర్వాత సృష్టి స్థితి లయలు చేసే త్రిమూర్త్యాత్మకురాలు జగన్మాత అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? ఆవిడ యొక్క ఆవిర్భావం యొక్క రహస్యాన్ని చెప్తూ ఉన్నారు. చిదగ్ని నుండి ఉద్భవించింది అమ్మవారు అని. ముందు భాగంలో మనం చెప్పుకున్నాం. భండాసురుడి యొక్క అజ్ఞాన సామ్రాజ్యం యొక్క తాకిడిని తట్టుకోలేని దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క సలహా మేరకు గొప్ప మహాయజ్ఞాన్ని తలపెట్టారు. వారిని వారు సమర్పించుకోగా అక్కడ చిదగ్ని రగిలి ఆ చిదగ్ని నుండి జగన్మాత ఆవిర్భావం జరిగినది. దేవతలకు గొప్ప ఆశ వచ్చినది, ఇప్పుడు ధైర్యం వచ్చినది అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ మనం ముందు ఏమి తెలుసుకోవాలి? దేవతలు అందరూ కూడా కష్టం వచ్చిందని చెప్పి ఏడుస్తూ కూర్చోలేదు. వాళ్ళు సర్వస్వము కోల్పోయినా కూడా వారు ఒక చోట కూర్చొని ఏడుస్తూ కూర్చోలేదు దేవతలు. ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు దేవతలు. ముల్లోకాల యొక్క రక్షణ కోసము, వారి యొక్క ఉనికిని నిలబెట్టుకోవడం కోసము ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు దేవతలు. అదే మహాభైరవీ యజ్ఞం. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒకవైపు లోకమంతా చీకటి, భండాసురుడి యొక్క అజ్ఞానము, భండాసురుడి భయము, అరాచకము. మరొక వైపు దేవతలంతా కూడా నిశ్చలమైన భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో యజ్ఞగుండము నలువైపులా కూర్చుని దేవి స్మరణ చేస్తూ ఉన్నారు. ఆ హోమంలో వారు వేసింది కేవలము సమిధలు కాదు, కేవలము నెయ్యి మాత్రమే కాదు. శాస్త్రము చెప్తుంది వారు వారి యొక్క సొంత అహంకారాన్ని, సర్వస్వాన్ని కూడా ఆహుతి చేశారని చెప్తున్నారు. చివరికి ప్రపంచం యొక్క రక్షణ కోసం వారికి వారే ఆ చిదగ్నిగుండంలో సమర్పించుకున్నారు దేవతలు. అలా సిద్ధపడిన వారే దేవతలు, సర్వస్వాన్ని సమర్పించుకున్నారు వారు. ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి అంటే ఒక సాధకుడి యొక్క లక్షణాన్ని చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఒక సాధకుడు సర్వము సమర్పిస్తాడో, తన సమస్తాన్ని, తనది అనుకునే ప్రతిదాన్ని కూడా సమర్పిస్తాడో అక్కడ దైవత్వము ఉద్భవిస్తుంది. అక్కడే ఒక అద్భుతం జరుగుతుంది. అట్లాగే ఆ యజ్ఞగుండం నుంచి ఊహించని ఒక అద్భుతం జరిగినది. మహాప్రకాశంతో సాక్షాత్తు జగన్మాతయే ఆవిర్భవించింది. చిదగ్ని అంటే ఏమిటి? జ్ఞానాగ్ని యొక్క రహస్యం తెలుసుకుందాం. ఇక్కడ మనము కథను దాటి ఆ శాస్త్రములో చెప్పే పరమార్థాన్ని ఒకసారి గమనించాలి. చిదగ్ని, చిత్ అంటే సంస్కృతంలో చైతన్యము అని అర్థం. అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అని ఆంగ్లంలో తెలుసుకోవచ్చు. మన లోపలే ఉన్న ఎరుక, మన లోపల ఉన్న సాక్షీభూత చైతన్యమే ఆ చిత్, ఆ చైతన్యము. అగ్నికి ఒక స్వభావం ఉంది. అగ్ని తన దగ్గరికి వచ్చిన దేన్నైనా కూడా కాల్చివేస్తుంది. కాల్చివేయడంతో పాటు ఇంకొక పని కూడా చేస్తుంది. ఏమిటి అంటే కాల్స్తూ వెలుతురుని కూడా ఇస్తుంది అగ్ని. లలితా పరమేశ్వరి ఆవిర్భవించింది ఆ చిదగ్ని. మన లోపల ఉన్న అజ్ఞానాన్ని, భయాన్ని, దుఃఖాలను, తాపత్రయాలను దహించవేయగలిగేది ఆ అగ్ని, ఆ జ్ఞానాగ్ని, చిదాగ్ని. ఒక్కసారి ఆలోచించండి. నిత్య జీవితాల్లో మనల్ని నిరంతరం ఏడిపించేవి ఏమిటి? ఎవరో ఏదో అన్నారని కోపము, రేపు ఏమవుతుందో అని భయము, గతంలో ఏదో జరిగిన చేదు అనుభవము. ఇవన్నీ ఇంకా మనల్ని ఎందుకు బాధిస్తున్నాయి అంటే ఇంకా మన లోపల చిదగ్ని రగులుకోలేదు కాబట్టి. మన మనస్సు అనే హోమగుండము చల్లారిపోయి దానిలో అజ్ఞానం అనే బూడిద పేరుకుపోవడం వల్ల ఈ యొక్క అవస్థ ఏర్పడుతూ ఉన్నది. మరి ఈ చిదగ్ని ఎలా వెలిగించుకోవాలి? దానికి వేరే ఎక్కడో వెళ్ళక్కర్లేదు. మన లోపల నిరంతరము సాగే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో
వాటిల్ని గమనించే ఒక ఎరుక ఉంటుంది. అదే సాక్షి అంటాం. అదే అగ్ని యొక్క మొట్టమొదటి రవ్వ. మన యొక్క మనస్థితిని సరిగ్గా గమనిస్తూ ఉంటే, నేను కోపంగా ఉన్నానా, ఆనందంగా ఉన్నానా, బాధగా ఉన్నానా, ఏం ఆలోచిస్తున్నాను, ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉండడమే మనలో జ్ఞానాగ్ని రగల్చడము. ఎప్పుడైతే మన మనస్సు యొక్క స్థితి, ఆలోచనలు మనకు తెలుస్తున్నాయో అని మనలో జ్ఞానాగ్ని రగలడం అన్నది ప్రారంభమయ్యింది. లలితాదేవి యొక్క రూప వైభవము అదే సౌందర్య లహరి. ఆ చిదగ్ని గుండం నుంచి అమ్మవారు ఎలా ఆవిర్భవించినది? ఏదైనా భయంకరమైన రూపంలోంచి వచ్చిందా? శత్రు సంహారం కాబట్టి. కోటి సూర్యుల కాంతితో వెలుగొందింది జగన్మాత. ఆమె ముఖంలో ఉన్నది పరమశాంతము, సర్వ జగత్తుని సమ్మోహములో పెట్టే ఒక అద్భుతమైన శక్తి జగన్మాత. అరుణకాంతులతో కోటి సూర్యుల యొక్క పగది వెలిగిపోతున్నది జగన్మాత అని శాస్త్రము వర్ణిస్తున్నది. ఉదయించే సూర్యుడి యొక్క వర్ణము ఎంత అద్భుతముగా ఎరుపు వర్ణముతో ఉంటుందో వర్ణముతో అమ్మవారు ఉంటారు. ఆవిడ 4 చేతులతో 4 ఆయుధాలను ధరిస్తున్నది. ఈ 4 ఆయుధాలు ఏమిటో తెలుసా? ఒకటి ఇక్షుదండము. ఇక్షుదండము అంటే చెరుకు విల్లు, రెండవది పుష్పబాణములు, మూడవది పాశము, నాలుగవది అంకుశము. ఇలా 4 చేతులలో 4 ఆయుధాలు ధరిస్తుంది ఆ లలితాదేవి. ఈ ఆయుధాల వెనక ఉన్న అంతరార్థం తెలుసుకుంటే జగన్మాతకు మన యందు ఉన్న కరుణ ఎంత గొప్పదో అన్నది చక్కగా అర్థమవుతుంది. ఆమెలో ఉన్న చెరుకు విల్లు మన మనస్సుకి సంకేతం. ఆమె చేతిలో ఉన్న 5 పుష్ప బాణములు మన పంచ ఇంద్రియములకు చిహ్నము. అంటే చూపు, వినికిడి, రూపము, స్పర్శ ఇలాంటివి. అమ్మవారు ఆ ఆయుధాలని దేవతలను ఎవరినో భయపెట్టడానికి పట్టుకోలేదు. సకల జగత్తుని ఉద్దేశించి అమ్మవారు యొక్క ఉద్దేశము, వీరు నా బిడ్డలు వారి మనస్సుని అధీనంలో ఉంచుకోలేకపోతున్నారు. కానీ ఎప్పుడైతే నన్ను శరణాగతి పొందుతున్నారో అప్పుడు నన్ను శరణుజొచ్చినందుకు నేను వారి మనస్సులను, ఇంద్రియాలను నేను పట్టుకుంటాను, నా ఆధీనంలో ఉంచుకుంటాను అని చెప్తూ మీ మనస్సులను, మీ ఇంద్రియాలను నేనే నడిపిస్తున్నాను అని జగన్మాత సూచనగా ఆ చెరుకు విల్లుని, ఆ పుష్ప బాణముని ధరించి ఉన్నది. ఎంతటి కరుణాస్వరూపిణి జగన్మాత. ఎప్పుడైతే మన మనస్సుని జగన్మాత యొక్క చేతిలో పెడతామో అప్పుడు మన మనస్సు కూడా చెరుకు గడలాగా అద్భుతముగా, మధురముగా తయారవుతుంది. ఎంత గొప్పగా ఉన్నది భావన. మధురముగా ఉంది అంటేనే జీవితంలో అప్పటి వరకు ఉన్న చేదు అనుభవాలన్నీ కూడా ఇంకా పోతున్నాయి అని అర్థం. నేటి సాధన అంతర్గత యజ్ఞం. ఈ 3వ భాగంలో ఏమి సాధన నేర్చుకోవాలి అంటే చిదగ్ని తత్వాన్ని మన మనసులో ఎలా ప్రేరేపించాలో తెలుసుకోవాలి. మనం ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే సమయాన, ఈరోజు సాయం సమయాన దీపాన్ని వెలిగించి అమ్మవారిగా ధ్యానం చేసి అక్కడ కాసేపు కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానించి మన హృదయ స్థానంలో అగ్ని రగిలినట్టు, అది ఏ అగ్ని? జ్ఞానాగ్నిని రగుల్చుకోవాలి. ఆ జగన్మాత ఎలాగైతే చిదగ్నిగుండంలోంచి ఉద్భవించినదో మనము కూడా ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆ జ్ఞానాగ్నిని రగుల్చుకునే ప్రయత్నం చేయాలి. ఎలాగా అంటే కళ్ళు మూసుకుని ఒక దివ్యమైన జ్ఞానాగ్ని నా హృదయంలో వెలుగుతున్నది అన్న భావన చేయాలి. ఆ అగ్ని ఏమిటి అంటే మనల్ని రక్షించే లలితా పరమేశ్వరి యొక్క దివ్య చైతన్య స్వరూపము అని భావన చేయాలి. అప్పుడు మనకి ఉన్న ఒక చేదు అనుభవం కానీ, దుఃఖము కానీ, బాధ కానీ, మనల్ని బాధ పెట్టే ఒక విషయం కానీ, వ్యక్తి కానీ, వస్తువు కానీ ఆ అగ్నిలోనే మనము సమర్పించుకున్నట్లు భావన చేయాలి. మనకున్న క్రోధము, కామము, లోభము ఇలాంటి దుర్గుణములు ఏ ఉన్నా కూడా అహంభావన, మమత్వ భావన ఇవన్నీ కూడా ఆ అగ్నిలోనే సమిధలుగా ఆహుతి చేసే ఒక గొప్ప కార్యాన్ని చేయాలి. అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పాలి, అమ్మ ఇంకా నేను ఈ బాధను, భయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను తల్లి, దీనిని నీ చిదగ్నిగుండంలోనే సమర్పించుకుంటున్నాను, దీనిని కాల్చి బూడిద చేయవలసిన బాధ్యత నీదే తల్లి అని ప్రార్థించాలి జగన్మాతను. భారాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకున్నప్పుడు ఇంకా సాధకుడికి భయం ఏమిటి, చింత ఏమిటి, ఎంత తేలికవుతుంది మనస్సు. అప్పుడే మనము తలపెట్టిన ఈ యొక్క
గుప్త నవరాత్రుల యొక్క సాధన విజయవంతమవుతుంది. లోపల ఉన్న కోలాహలము అవన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అప్పుడు లోపల ఉన్న ఈ జ్ఞానాగ్ని, చిదాగ్ని స్థిరముగా నిలబడుతుంది. తర్వాత చెప్పుకోబోయే భాగంలో అద్భుతమైన ప్రయాణంలోకి ప్రవేశిస్తూ ఉంటాం మనం. తర్వాత చెప్పుకోయే భాగంలో ఒక దివ్యమైన అద్భుతమైన ప్రయాణంలోకి ప్రవేశిస్తున్నాము. భండాసురుడితో యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎలా బయలుదేరినది? ఏదైనా రథము ఎక్కినదా? ఏమిటా రథము? ఆ రథము యొక్క విశేషములు ఏమిటి? ఆ రథాన్ని శ్రీచక్ర రథము అంటున్నారు. అసలు శ్రీచక్రం అంటే ఏమిటి? అది మన దేహంలోనే ఉన్నదా? దీని వెనక ఉన్న దివ్యమైన రహస్యములన్నీ తర్వాత వచ్చే భాగంలో తెలుసుకోబోతున్నాము. అప్పటి వరకు జగన్మాత యొక్క స్మరణతో ఉండండి. శాంతి శాంతి శాంతి.